తెలుస్తాయి. మళ్ళీ మాట్లాడదు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్. నారాయణమూర్తి గారు వినిపిస్తున్నాను నా వాయిస్? మీరు మ్యూట్ లో యా నారాయణమూర్తి గారు కంటిన్యూ చేయండి. మీరు మ్యూట్ లో పెట్టారు. లేదు బాగున్నారా? చాలా రోజుల తర్వాత కనిపిస్తా ఉన్నారు. మీ అరాచకాలను చూస్తా ఉన్నాం. అవునా? దుర్మార్గాల్ని, ప్రభుత్వం చేసే దుర్మార్గాలు మీరంటే మీరు అనుకున్నారు మళ్ళీ. అదేలే, నేనేం చేయనని తెలుసు కదా, మీకు తెలుసు, అందరికి తెలుసు. అరాచకాలు చేసి గన్నులు పెట్టి మీరు ఫీల్ అవ్వద్దు మళ్ళీ. కాదు నేనే ఫీల్ అవ్వను నారాయణమూర్తి గారు. రామనాయుడు గారు కాదు, నాయుడు గారు చెప్పండి. నేను ప్రభుత్వం అంటున్నా, మిమ్మల్ని మీరు అనుకుని ఫీల్ అయ్యారు కదా. నేను ఎందుకు ఫీల్ అవుతాను సార్? నేనేమైనా చేస్తే కదా అరాచకాలు అంటే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో మీలాంటి పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుతుంటే 4 ప్రశ్నలు వేసి ఉన్న సమస్యలను వెలికి తీసేవాడిని. అంతేగాని మెడ మీద గన్నులు పెట్టి, తల మీద గన్నులు పెట్టి ఆస్తులు రాయించుకునేటువంటి అరాచకాలు ఎక్కడ చేసిన బ్రహ్మనాయుడు గారు మీ దగ్గర ఏదో గన్ను ఉంది అంటున్నాడు అండి. నారాయణమూర్తి గారు మీ దగ్గర గన్ను ఉంది అంటున్నాడు, చూడండి. ఏంటి నారాయణమూర్తి గారు అసలు ఏం జరిగింది? ఒక్క నిమిషం అండి. ఇప్పటి వరకు చందు సాంబశివరావు గారు చెప్పారు, సాహెబ్ గారు మీరు చెప్పారు, మీరు కూటమి పార్టీ అధికార పార్టీ నుంచి మీ వాదన మీరు వినిపించారు, ఏదైతే కేవీ రావు గారు కంప్లైంట్ సంబంధించిన అంశాలు చెప్పారు. ఇప్పుడు నారాయణమూర్తి గారిని అడుగుదాం, అసలు వారి వర్షం చెప్తారు. నారాయణమూర్తి గారు స్టార్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు 6 నెలల నుంచి అక్కడ డ్రామాలో ఈ పౌర సరఫరాల శాఖను గాలికి వదిలేసి, గాలిలో నెగ్గారు కాబట్టి గాలికి వదిలేసి పౌర సరఫరాల శాఖని కాకినాడలోనే కూర్చొని, రాష్ట్రానికి ఆయన మంత్రా లేదంటే కాకినాడకు మంత్రా అర్థం కాదు, కాకినాడ కూర్చొని ఆ రావు గారిని తర్వాత చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళిద్దరినే ఇబ్బంది పెట్టి దాంట్లో మామూలు వసూలు చేసుకునే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్కి ఏజెంట్గా ఆవిడ కూర్చొని ఎందుకు అంత అడావుడి చేస్తా ఉన్నారు, అకృత్యాలు చేస్తా ఉన్నారు, అంత నీచానికి ఎందుకు దిగజారుతున్నారు? ఒక ప్రభుత్వంగా ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ అరాచకాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తాసు పలుకుతా ఉన్నారు? ఇప్పుడు పూర్తి మెజార్టీ లేకపోలేదు కదా, ఇప్పుడు జనసేన లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది కదా. ఇప్పుడు ఏదో వాళ్ళ దయ వల్ల వీళ్ళకి ఏదో 20 సీట్లు వచ్చాయి అనుకుందాం, పోనీ లేండి వీళ్ళ దయ వల్ల వాళ్ళకి 130 సీట్లు వచ్చాయి అనుకుందాం. కానీ ఎందుకు అంత తపన పడుతున్నారు? 6 నెలల్లోనే మొత్తం రాష్ట్రాన్ని కబళించేయాలి, దోచేసుకోవాలి, అరాచకాలు సృష్టించాలి. సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడితే కేసులు, పోస్టులు పెడితే కేసులు, మెసేజ్ ఉంటే కేసులు, అసలు ఫోన్ ఉంటేనే కేసు పెట్టేటట్టున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తేనే పోస్ట్ చేస్తేనే కాదు, ఫోన్ చేతులు ఉంటే కేసు పెట్టేటట్టు కనబడతా ఉన్నారు ఈ ప్రభుత్వం. అంటే ప్రజాస్వామ్యానికి పాతరేశారు, రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి ఆ రెడ్ బుక్ అని ఒకటి కనుక్కొని దాంట్లో రాసుకున్న పేర్ల మీదే వీళ్ళంతా కూడా ఫోకస్ చేసి ప్రజలను గాలి వదిలేశారు, చట్టానికి గాలి వదిలేశారు, చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్నారు. పోలీసులు వీడు చెప్పినట్టు వినాలి. ఒక పక్కన అటు చూడండి, రాయలసీమలో ఆదినారాయణ రెడ్డి వాళ్ళిద్దరు ఎలా కొట్టుకున్నారు, బూడిద గురించి కొట్టుకుంటున్నారండి. గాలి, బూడిద, మట్టి, ఇసుక, అది ఇది లేదు. కాదేది అనర్హం దోచుకోవడానికి, కాదేది అనర్హం పంచుకోవడానికి, కాదేది అనర్హం తినడానికి. సరే అవన్నీ పక్కన పెడదాం సార్. చెప్పండి, కాకినాడ పోర్టు గురించి చెప్పండి. పోర్టు మీద ఇన్నాళ్ళు 6 నెలలు కూడా దాని చుట్టూ తిరిగి కొండను తవ్వి, ఎలకను కూడా కాదు కదా, ఎలక ఎంటుక మీద ఉన్న ఎలక తోక ఉంటది, ఎలక ఎంత ఉంటది, తోక ఎంత ఉంటది, దాని మీద ఎంటుక ఇంత ఉంటది, ఇంత, దాన్ని కూడా పీకలేకపోయారు కదా అంటున్నా నేను. ఇవాళ రాష్ట్రంలో మొత్తం 7, 6 సూపర్ వేపరో ఏదో చెప్పారు, సూపర్ 6, సూపర్ 7 అవి గాలికి వదిలేశారు, ప్రజలను గాలికి వదిలేశారు. ఏదైతే పథకాలు ఉన్నాయో మోసం చేసి ఏదైతే నెగ్గారో ఆ హామీలన్నీ కూడా గాలికి వదిలేశారు. ఇవాళ ఆ పోర్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? చివరి కలెక్టర్ సీజ్ చేస్తే సీజ్ ది పోర్ట్, లేదా సీజ్ ది షిప్. ఏందండి అది? అసలు ఏమన్నా అర్థం ఉందా? హూ ఆర్ యూ టు సీజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వెళ్ళవలేదంటావా? 10,000 మంది పోతే పోతారు, 10,000 మంది పోతే పోతారు, 20,000 మంది. అంటే జనాలు పోయినా పర్వాలా, అందులో ఎంప్లాయీస్ పోయినా పర్వాలా, ఎక్కడే పోతారు సార్, ఎక్కడ పోతారు? ఆయన అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు, 10,000 మంది రోడ్డు మీద పడిపోతారు అంటున్నారండి. అంటే అంత కనీసమైన మర్యాద కానీ, కనీసమైన బాధ్యత కానీ ఉన్న ఎంప్లాయీస్ మీద కానీ, ప్రజల మీద కానీ, అందులో పనిచేస్తున్న వాళ్ళ మీద కానీ, ఆడ యాజమాన్యం మీద కానీ, అంటే యాజమాన్యం తట్టం చేయాలి, అందులో పనిచేస్తున్న వాళ్ళని తట్టం చేయాలి. అది చూడండి, ఆ స్టైల్ చూడండి. ఎవడైనా బాధ్యత ఉన్నవాడు అట్లా నిలబడతాడా? ఆ నిలబడ్డం అంటే మీరు చూపించండి, నేను మాట్లాడుతున్నా, ఎక్కడతో చూపించండి. బాధ్యత నేను కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా పడుకొని ఇది చేయాలా?
బాధ్యత. మీరన్న ఒక పవన్ మనిషిగా కళ్యాణ్ గారు బాధ్యత, ఒకటేనా అండి? ఒక నాయకుడిగా బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత, ఒక మినిస్టర్ గా బాధ్యత. అది గుర్తుపెట్టుకోవాలి మనం. బాధ్యతను వదిలేసి ఇష్టం వచ్చినట్టు కుట్ర కుతంత్రాలతో నేను కేసులు పెడతాను, భయపెడతాను, భయపెట్టి ఏదైనా సాధించేస్తాను, వీళ్ళెవరూ మాట్లాడకూడదు, మేము దోచుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎవడో అడ్డు రాకూడదు. ఇవాళ రైతులు గాలికి వదిలేశారు. ఆ ధాన్యం కొనుక్కునే వెళ్ళాడు, ఉన్న ధాన్యానికి మద్దతు ధర లేదు. అది పక్కన కేవీ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు చెప్పండి సార్. రోడ్ల మీద వేసుకుంటే కేవీ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ చెప్పండి. వైవి సుబ్బారెడ్డి గారు కొడుకు విక్రాంత్ రెడ్డి గారు బెదిరించి గన్ను పెట్టి వాళ్ళందరూ కలిసి ఆస్తులు రాయించుకున్నారని ఆయన వాపోతున్నాడు. కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాడు ఆయన సిఐడికి. కాదు, వీళ్ళ సంస్కృతి అది. గన్నలు పెట్టడం, బాంబులు పెట్టడం, ఇవన్నీ వీళ్ళ సంస్కృతి. ఏదోటి చెప్పాలి కదా, దోచుకోవడానికి ఏదోటి చెప్పాలి. ఒక వంక ఎందుకు ఎడుతున్నామంటే ఎగదాపడానికి అన్నారట. అంటే ఈ దోచుకోవడానికి ముందు ఇవన్నీ పాత్రలు క్రియేట్ చేసి ముందు ఒక టీవీకి ఇస్తారు, ఒక పేపర్కి ఇస్తారు, ఒక రాస్తాడు, ఆ తర్వాత ఒక ఎఫ్ఐఆర్ అంటాడు, ఒక కంప్లైంట్ అంటాడు. కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు కంప్లైంట్ వచ్చింది, ఎన్నాళ్ళు కంప్లైంట్ లేని కంప్లైంట్ ఇవాళ ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు బేరం ఆడుకున్నారా, మీరు భయపెట్టారా, మీరు గన్నలు పెట్టి భయపెట్టారా ఆయన్ని, పోర్టు యజమాని, మీరు ఆఫీసులు అక్కడ ఉన్న ఆఫీసులను భయపెట్టారా, అక్కడ ఉన్న అధికారులను భయపెట్టారా, ఐఏఎస్ ఐపీఎస్లను భయపెట్టారు, ఎవరిని భయపెట్టారు, అది బయటికి రావాలా. మీరు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసుకుంటూ పోతాను, ప్రతిపక్షాల మీద ప్రభుత్వం కాదండి, బాధితుడు చేసిన ఫిర్యాదు అది. ఆరోపణ చేయాల్సింది ఆరోపణకి బాధితుడు చేసిన ఫిర్యాదుకి తేడా తెలుసుకోండి నారాయణమూర్తి గారు. ఆరోపణ ఎవరు చేస్తారు తెలుసా, బాధితుడు చెప్తుంటే ఆరోపణ అంటారేంటి సార్? నిరూపించుకోవాలి. కేవీ రావు గారు చెప్తుంటే నా ఆస్తులు లాక్కున్నారు బాబోయ్ ఆయన వాపోతుంటే మీరు మళ్ళీ ప్రభుత్వానికి అంటగడతారు. ఆయన చెప్పిన ఫిర్యాదు మీద చెప్పండి. అదే వాళ్ళు పెట్టించిందే, అది గన్న పెట్టి ఆయన పెట్టమని ఉంటారు, వాళ్ళు రాసిచ్చుంటాడు. అదే కదా, దాని రివర్స్ లో ఏం చెప్తున్నారు, ముందే ఒక కథల్ని గన్న పెట్టారు, రాయించుకున్నారు. ఇప్పుడు వ్యాపారాలు మీరు చేయలేదు, వ్యాపారాలు ఎన్ని వ్యాపారాలు చేయలేదు మీరు. వ్యాపారం అనేది మరి ఫిల్మ్ సిటీలో ఆయన ఈటీవీలో అది షేర్లు కొన్నారు కదా, ఆయన మీద కూడా గన్నపెట్టి రాయించుకున్నాడు. ఆమె మీద, ఈటీవీ ఓనర్ మీద, రిలయన్స్ అధినేత గన్నపెట్టి రాయించుకున్నాడా? చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? బాధ్యతతో మాట్లాడాలి. 12 కోట్ల రూపాయలు ఇచ్చి కాకినాడ సెజ్లో ఉన్న 48.74% తమ వాటా లాక్కున్నాం అన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో 12 కోట్లకి 48% వాటా ఇస్తారు సార్. వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడడం అనేది అది సబబు కాదు. మీరు పాలన చేయండి, చట్టాన్ని పరీక్షించండి, ముందు చట్టాన్ని పరిరక్షించండి, న్యాయ వ్యవస్థ ప్రకారం వెళ్ళండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటూ పోతారంటే చివరికి ప్రజలు మిమ్మల్ని శంకర మాన్యాలు పంపిస్తారు. మీరు ఆ రోజు అనేక రకాల ఆరోపణలు చేశారు, ఎస్ నిరూపించాలన్నాం, నిరూపించలేకపోయారు. ఇవాళ మళ్ళీ అధికారం ఉంది కదా అని చెప్పేసి, మా పోలీసులు నా చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి, అధికారులు నా చేతిలో ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో విధంగా ఆ లైసెన్సుల విషయంలోనో ఇంకో విషయంలో బాధ పెట్టడానికి మీరు ప్రయత్నించే కార్యక్రమం కాదు. ముందు రైతుల గురించి ఇవాళ మాట్లాడుకోవాల్సింది. మీరు మెసేజ్ పెట్టారు నాకు రైతుల గురించి. రైతులు సబ్సిడీ లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతులు ధాన్యాన్ని కొనేది లేదు, దాని మద్దతు ధర లేదు, ఆ ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి పట్టుకోవడానికి సంచులు లేవు, సంచులు సప్లై లేదంటే ఎక్కడ చూసినా ధాన్యం రోడ్ల మీద పోసుకొని మీద తారపులు వేసుకుంటే ఏది వర్షం వస్తే తడవడానికి తడిసిపోతుంది. ఆ తారపులు వేసుకోవడానికి కూడా పైన కప్పుకోవడానికి తారపులు లేవు. అసలు నిర్దాక్షిణ్యంగా రైతులందరినీ గాలికి వదిలేశారు. మీరు వాటి గురించి చూడండి అయ్యా. వాటి గురించి తప్పించుకోవడానికి మీరు ఇవాళ ఇలాంటి నాటకాలు, డ్రామాలు, కుట్రలు చేస్తా ఉన్నారు తప్ప దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఒకసారి స్టీల్ ప్లాంట్ గురించి ఒక డ్రామా చేస్తారు, ఇంకొక లడ్డు అని చెప్పేసి అక్కడ ఉన్న సమస్యలందరినీ అన్నింటినీ కూడా బైపాస్ చేయడానికి ఏం సాధించారు మీరు? చివరికి లడ్డు అంటారు కదా, ఆ దేవుడు ఆ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడంటున్నా నేను. ఆ దేవుడి మీద ఆరోపణలు చేశారు మీరు, చివరికి ఏమి తేల్చలేకపోయారు మీరు. ఎందుకంటే దేవుడు చూస్తా ఉన్నాడు మీరు చేస్తున్న కుట్రలు. దేవుడిని ముందు పెట్టి మీరు చేస్తున్న కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, ఆరోపణలు కానీ, నిస్సిగ్గుగా మీరు చేస్తున్న ఇట్లాంటి ప్రచారాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. దయచేసి ఇప్పటికన్నా మారండి. తిరుపతి విషయంలోనూ అదే జరిగింది, దీని విషయంలోనూ అదే జరుగుతుంది. మీరు ఎన్ని ట్రై చేసినా కూడా ఇవాళ స్కూళ్లలో ఎంత నిర్దాక్షిణ్యంగా స్కూళ్ళన్నీ కూడా గాలి వదిలేశారంటే మీరు ఆ రోజు బ్రహ్మాండంగా. ఇవాళ హాస్పిటల్స్ కడితే గవర్నమెంట్ తరఫున ప్రజల కోసం గవర్నమెంట్ హాస్పిటల్స్ కడితే దాన్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దోచుకునే కార్యక్రమం, ప్రైవేట్ పరం చేసి దోచుకోవడానికి, కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి వాటిని ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు, ప్రైవేట్ పరం చేద్దామని చూస్తున్నారు దోచుకోవడానికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం సంపద సృష్టిస్తే ఆ సంపదనంతా కూడా మీరు అమ్ముకొని
క్యాష్ చేసుకునే కార్యక్రమం చేద్దాం ఉన్నారు. దాన్ని ఏమనంటే పీ ఏంది పీపీపీ? గవర్నమెంట్ ప్రజల కోసం గవర్నమెంట్ తరపున కడదాం అని చెప్పేసి ఆయన సంకల్పిస్తే మీరు పీపీపీ అంటారు. చిచి వద్దు, ప్రజలకు ఏమొద్దు, బాధ్యత ఉందా అంటున్నా నేను. సాంబశివరావు గారు రెస్పాండ్ అవ్వండి. సాంబశివరావు గారు, సో మొత్తానికి అడిదిప్పి తిప్పి ఇవన్నీ కూడా ఫేక్ ప్రచారాలు, అంటే ఎవరో గన్ను పెట్టి మీ అంటే కూటమి ప్రభుత్వం గన్ను పెట్టి ఆయన చేత చెప్పిస్తుంది అనేటువంటి రీతిలో ఫేక్ ప్రచారం కూడా కాదు, వీళ్ళు లాగేసుకోవడానికి ఆయన భయభ్రాంతులు పెట్టి వసూళ్లు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఎవరెవరు వసూళ్ల కోసం? ఎవరెవరు సార్? వీళ్ళే వాళ్ళ దగ్గర నుంచి పోర్టు దగ్గర నుంచి వసూళ్లు చేసుకోవాలి, భయపెట్టాలి, అక్కడ వ్యాపారం సక్రమంగా జరగకూడదు. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు విజయంకుడు 50% ఎక్స్పోర్ట్, ఇవాళ దేశం మొత్తం మీద ఆయన నెంబర్ 1 ఎక్స్పోర్టర్ అట. ఎందుకు పట్టుకోలేదు? పవన్ కళ్యాణ్ ధైర్యం సరిపోదా? ఏం డిప్యూటీ సీఎం పీకెత్తాడని భయమా? ఆయన దగ్గర భయమా? ఆ షిప్ పేరు వచ్చింది, దాంట్లో నారాయణమూర్తి గారు కన్వీనియంట్ గా ఆయనకి గుర్తున్నవి, పాతవి, కొత్తవి